ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మనందరినీ సజీవ లెక్కలో ఉంచావు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరచండి, నీ రాకడ కొరకు నీ చిత్తము చేయటానికి లోకంలో మమ్మల్ని సిద్ధపరచండి. మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు, వినగలిగిన చెవి, గ్రహించాత్మ మనసునివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. Psalms chapter 77 verse 14. Thou art the God that doest wonders. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు దేవుడు అద్భుతం చేస్తే నా జీవితంలో చాలా బాగుండు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మరి ఇది నా జీవితంలో జరగదు, ఇంకా అవ్వదు, కానీ దేవుడు చేస్తే అవుతుంది అని నమ్ముతున్నారా? నమ్మితే తప్పకుండా దేవుడు కార్యం చూస్తామండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఆశ్చర్య కార్యాలు జరిగించేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు మనకు అర్థం కావండి. మనకు అర్థమయ్యే విధంగా చేస్తే అది ఆశ్చర్యకార్యం అస్సలు అవ్వదు, అంతే కదా. అసలు ఏమీ జరగదు, ఇంక ఇక్కడ ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు చేస్తే అది ఆశ్చర్యకార్యం అని మనం అనుకుంటాం, అంతే కదా. అన్నీ కూడా అనుకూలంగా ఉండి జరిగితే దాన్ని అది ఆశ్చర్యంగా మనకు కనిపించదు. కాబట్టి ఈరోజు దేవుడు కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితంలో ఎలా ఉండాలి తెలుసా? పరిస్థితులన్నీ కూడా ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది అసాధ్యము, ఇది ఇంపాసిబుల్ అనే పరిస్థితులు ఉంటే అప్పుడు దేవుడు కార్యం తప్పకుండా మన జీవితాల్లో చూడగలుగుతాం. ఉన్నాయి కదండి మన అందరి జీవితంలో అలాంటి పరిస్థితులు. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. మరి మన అందరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాల కోసం మనం ఎదురు చూస్తున్నామా, లేకపోతే నిరాశపడిపోతున్నామా? చాలాసార్లు అండి మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ మనకు వచ్చేటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనం చాలా నిరాశపడిపోతున్నాం, చాలాసార్లు బాధపడిపోతున్నాం. ఇది జరుగుద్దా, ఇది అవుతుందా, మరి దేవుడు చేయగలుగుతాడా, ఇలా వదిలేస్తాడా అని చాలాసార్లు ఆలోచనలో పడిపోతాం, చాలాసార్లు ఏడుస్తూ ఉంటాము, చాలాసార్లు ఒంటరిగా ఎవ్వరికి చెప్పుకోకుండా రాత్రులు చాలామంది ఏడ్చేస్తుంటారండి. వాళ్ళ పిల్లోస్కి తెలుసు అనమాట వాళ్ళు ఎంతగా ఏడుస్తుంటారో. ఎందుకంటే వాళ్ళ పిల్లోస్ తడిసిపోతూ ఉంటాయి. కొంతమంది మరి టాయిలెట్స్లోనో బాత్రూమ్స్లోకి వెళ్ళిపోయి మరి వాటర్ని ఆన్ చేసేసి రోదిస్తూ ఉంటారు. ఉన్నారండి మీలో ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనుషులు చూడకపోవచ్చు ఈరోజు మీరు కార్చే కన్నీరు, కానీ దేవుడు మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టును కూడా తన కావిల్లో భద్రపరుస్తున్నాడు. కాబట్టి భయపడని అవసరం లేదు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు. ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. అతడు భయపడవద్దు, మన పక్షంగానున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండేట్లు చూచెను. ఇక్కడ మరి ప్రవక్తైనటువంటి ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి సేవకుడితో అంటున్నాడు, భయపడొద్దు. ఎందుకు తెలుసా? మన పక్షంగా ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు ఆ వ్యక్తి భయపడుతున్నాడు అంటే, మరి ఇదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మనకు తెలియజేయపెదరా అని వారిని అడగగా, అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఇల్లినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరు లేరు, కానీ ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునే మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయునెను. ఇక్కడ సిరియా రాజు మరి తన సేవకులందరినీ పిలిచి ఒక మాట అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఎవరైనా ఇజ్రాయేల్ రాజు పక్షం వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే నేను ఏమైతే ఇక్కడ చెప్తున్నానో అవన్నీ తెలిసిపోతున్నాయి వాళ్ళకి అని అంటుంటే, అప్పుడు ఒక సేవకుడు అంటున్నాడు, రాజా మనలో ఎవ్వరు లేరు ఇజ్రాయెల్కి వెళ్ళి మనం ఏం మాట్లాడుకుంటున్నామో చెప్పడానికి, కానీ ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మనం అంతఃపురంలో ఏం మాట్లాడుకుంటున్నాడో అవన్నీ కూడా రాజుకు చెప్పేస్తున్నాడు అని చెప్తాడు అనమాట.
అప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎక్కడున్నాడో మరి అతన్ని తీసుకురండి అని చెప్పి అనేక మందిని పంపిస్తాడనమాట. అనేక రథాలు, గుర్రాలతో మనుషులు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళేసి ఎలీషా ఉన్నటువంటి ఆ ఇంటినంతటిని కూడా చుట్టుముడతారు. అది చూసినటువంటి ఎలీషా సేవకుడు భయంతో అంటున్నాడు, అయ్యో ఇన్ని రథాలు వచ్చాయి, ఇన్ని గుర్రాలు వచ్చాయి, మనల్ని ఏం చేస్తారో అని భయపడుతూ ఉంటే, మరి ఎలీషా ప్రవక్త ఆ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, మన దేవుడు చాలా గొప్పవాడు అని అక్కడ ఇంకొక ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా వీడి కళ్ళు తెరచండి అయ్యా, మరి నీ కార్యం చూడడానికి అన్నప్పుడు మరి ఎప్పుడైతే దేవుడు ఆ చిన్నవాడి యొక్క కళ్ళు తెరుస్తాడో మరి ఆ బిడ్డ చూసినటువంటి విషయం ఏంటంటే, ఆ వ్యక్తి చూసినటువంటి విషయం ఏంటంటే, ఎలీషా చుట్టూ కూడా పర్వతము, అగ్ని, మళ్ళీ అలాగే గుర్రాల చేత, రథాల చేత నిండి ఉండట చూచాను అని చూస్తున్నాం అనమాట. అంటే ఎవరున్నారు ఇప్పుడు ఎలీషా చుట్టూ కూడా? దేవుని యొక్క సన్నిధి ఉంది. మరి అగ్ని, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఎలీషా చుట్టూ మరి ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మన చుట్టూ ఆయన యొక్క ప్రాకారం అనేది ఎప్పుడు ఉంటుంది, ఆయన సన్నిధి అనేది మన చుట్టూ ఎప్పుడు కూడా ఉంటుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు కనిపిస్తేనే మనం నమ్ముతాం, కనిపించకపోతే నమ్మలేం. కానీ దేవుడి కార్యాలు అందరికీ కనిపించవండి. ఇక్కడ ఎలీషా ప్రవక్తకి తెలుసు దేవుడు తన పక్షంగా ఉన్నాడు, దేవుడు తనని కంచె వేసి కాపాడుకుంటున్నాడని. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ చిన్నవాడికి తెలియట్లేదు. కాబట్టి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని కళ్ళు తెరవజేసినప్పుడు ఆ వ్యక్తికి కూడా అవన్నీ కూడా కనిపించాయి. కాబట్టి దేవుడికి చేసే కార్యాలు మనందరికీ ఏవి కూడా కనిపించవు, కానీ ఒక అద్భుతమైన సమయంలో అద్భుతాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. అయితే ఈ ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి చూసినట్లుగా సరైన సమయంలో దేవుడు మన కళ్ళు కూడా తెరుస్తాడు, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలని చూడడానికి. మరి ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తాడయ్యా వీళ్ళందరినీ కూడా అంధత్వంతో మొత్తం అన్నప్పుడు సిరియా నుంచి వచ్చినటువంటి ఆ సైనికులందరూ కూడా అంధులైపోతారు, వాళ్ళకి ఏం కనపడకపోయినప్పుడు ఇంకా అప్పుడు ఇశ్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళందరినీ తీసుకుపోతాడు. మరి ఏం చేయమంటారు అని ఎలీషా ప్రవక్తను అయితే వీళ్ళందరికీ కూడా మంచిగా భోజనం పెట్టి పంపించమని చెప్తాడు అనమాట. ఆ ఇశ్రాయేల్ రాజు ఆ విధంగానే చేస్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, శత్రువు మన మీదకి ఎంత లేచినా, శత్రువు మన పైన ఎన్ని పన్నాగాలు చేసినా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ వ్యక్తిని అయితే తీసుకెళ్ళిపోదామని అనుకొని వచ్చారో మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయినారు, ఆ వ్యక్తి చేతనే పట్టబడే విధంగా దేవుడు చేశాడు. మరి అందరినీ కూడా దేవుడు అంధత్వంతో మొత్తేశాడు. ఈరోజు మనకి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తున్నారా? ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో నుంచి వాళ్ళని తొలగిస్తాడు. అంతేకాకుండా మరి మన జీవితంలో ఏదైనా హాని తలపెట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా అది కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుడికి తెలుసు అన్నమాట మన చుట్టూ ఆయన ప్రాకారం ఉంది, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి కార్యాలు మనం తెలుసుకోవడానికి మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకునేటువంటి హృదయం మనకు ఉండాలి. మరి దేవుడు గొప్పవాడు అని తెలుసుకోవాల్సినటువంటి స్థితిలోకి మనం రావాలి. మనం దేవుడు గొప్పవాడు అని తెలుసుకోకపోతే దేవుడి కార్యాలు మనం అర్థం చేసుకోలేము, దేవుని యొక్క కార్యాలని మనము చూడలేము. ఒకవేళ ఈరోజు దేవుడి కార్యాలు మనం కూడా చూడకుండా మన ఆత్మీయ నేత్రాలు మోయబడిన స్థితిలో ఉన్నట్లయితే మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎలీషా ప్రార్థన చేశాడు కదా, చిన్నవాడిని కళ్ళు తెరవమని, దేవుడు తెరిచాడు. అలాగే ఈరోజు మన కళ్ళు కూడా తెరవబడాలి. ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు దేవుడు మన చుట్టూ తన కంచె కాపుదల ఉంచి ప్రతిరోజు సంరక్షించి మనల్ని కాపాడుతున్నాడండి. ఇది అద్భుతం కాదా? ఎంతమంది ఈరోజు భూమి మీద లేదు, మరణించారు, కానీ మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది గొప్ప ఆశ్చర్యకార్యం కాదా? మన జీవితాల్లో మనం మంచి వాళ్ళు మనం భూమి మీద ఉన్నామా? కానే కాదు కదా, కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే భూమి మీద ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన దయ మన పట్ల అంత గొప్పగా ఉంది కాబట్టి. ఈరోజు శత్రువు వేసే ప్రతి పన్నాగాన్ని దేవుడు తిప్పి కొడతాడండి. మన జీవితంలో మనకి ఎలాంటి హాని, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆయన కాపాడుతాడు. అంతేకాకుండా దేవుడు ఒక ఆశ్చర్య కార్యాలు చూడడానికి మనందరి కళ్ళు కూడా ఒకరోజు తడుస్తాడు. అది సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క అద్భుతాన్ని మనం రిసీవ్ చేసుకునే విధంగా చేస్తాడు. ఈరోజు నీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇంకా మన నేత్రాలు తెరవబడక ఉండకపోవడాన్ని బట్టి. మనం విశ్వాసంలో కానీ సంపూర్ణంగా ఉంటే దేవుడు ఆశ్చర్యకార్యం చేసినా చేయకపోయినా ఆయన పైన ఆధారపడే ఉంటాము. అంతేకాకుండా ఆయన యొక్క కార్యాల కోసం ఓపికగా ఎదురు చూస్తాం. అదే మన జీవితాల్లో మనం విశ్వాసంలో కృంగిపోయిన స్థితిలోనో పడిపోయిన స్థితిలో ఉంటే మరి ఇంకొకరి సహాయం మనకు అవసరం అవుతుంది. ఆ చిన్నవాడికి ఈ విధంగా అవసరమైందో. అలాగే ఈరోజు మీకు ప్రార్థన సహాయం కావాలంటే మరి దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి, మీ అందరి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాము. అలాగే మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడి కార్యాల కోసం.
అద్భుతాలు జరగాలని అద్భుతాలు వెంబడి కాదండి వెళ్ళాల్సింది, మనం అద్భుతాలు చేసే దేవుడు వెంట వెళ్ళాలి. కాబట్టి అద్భుతాలు చేసే దేవుడి పైన మనం ఆధారపడాలి, కానీ అద్భుతాల కోసం కాదు. కాబట్టి దేవుడి పైన మనం ఆధారపడినప్పుడు, దేవుడు చేసేటువంటి కార్యాలు మనం చూడగలిగినప్పుడు మరి ఆయన్ని స్తుతించకుండా మనం ఎప్పుడు ఉండలేము. అంతేకాకుండా ఆయన్ని ప్రేమించకుండా ఉండలేము. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించే స్థితిలో ఉన్నామా? లేకపోతే దేవుడు చేసేటువంటి అద్భుతాలని ప్రేమించేవారిగా ఉన్నామా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామండి. దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే మేలులు, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాల కోసమే కాకుండా దేవుని నేను సంపూర్ణంగా ప్రేమించాలని. దేవుని ప్రేమించినప్పుడు సమస్తము కూడా మన మేలు కోసమే జరుగుతాయి. కాబట్టి మరి దేవుని ప్రేమించే వారిగా ఉందాము. దేవుణ్ణి పైన నమ్మకంతో, విశ్వాస జీవితంతో ముందుకు సాగే విధంగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి మరి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న చిన్నవాడిని కళ్ళు తెరవబడినట్లుగా మా అందరి కళ్ళు కూడా తెరవబడటానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.